inside sources. So, is there any sequel for the Margan? Any sequel for Margaret? Nothing planned as of now. But if Leo sir has a very good script, ఖచ్చితంగా చేయాలి. చేసేద్దామండి. Another thing, have you faced any nostalgic moments while shooting in this? While shooting in this, Any nostalgic youth moments? yeah, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ లక్ష్మీ మంచం మ్యామ్. కానీ దాని తప్ప మార్గంలో కూడా నీళ్ళలోనే ఉన్నాను. ఈ ఫిల్మ్లో కూడా నీళ్ళలోనే ఉన్నాను. అది ఏ నీళ్ళు అనేది మీరు ఫిల్మ్ చూసే చెప్పాలి. Showcasing that in the poster is some anime kind of thing. Like as you said, Korean drama and చెప్పారు ఇందాక. So how anime is related in this film? అనిమే ఇస్ అనిమే డైరెక్ట్గా రిలేటెడ్ కాదండి. అది వచ్చి ఒక స్మాల్ ఒక మాంటేజ్లో వచ్చిపోతుంది. కానీ క్యారీ సమ్ ఇంపార్టెన్స్. బట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అనిమే వల్ల ఈ కథ మారిపోతుందా అని ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందా? ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. లక్ష్మి గారు, సో యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఈజ్ అంటే ఇది ఇలాగా రిలవెంట్గా ఉండడానికి, రెలవెన్స్ తీసుకోవడానికి ఇది మీరు మీరు ప్లే చేస్తున్న పాట అనుకోవచ్చా? ఐఎమ్ అన్ యాక్టర్. ఐ ఆల్వేస్ వాంట్ బి రెలవెంట్. చిన్న పెద్ద అని నేను ఎప్పుడు చూడలేదు మా. I only get surprised when I get questions like this. I've done movies where I've been in only one scene. I've done movies where I'm there throughout. నాకు క్యారెక్టర్ నచ్చాలి కానీ ఐఎమ్ నాట్, నేను ఎంతసేపు ఉన్నాను అని చూడను. వచ్చినంతసేపు బాగా చేశానా లేదా. ఓకే, అంటే సబ్జెక్ట్ వైజ్ ఇది ప్రాపర్గా ఒక జెన్జీ కనెక్ట్ ఫిల్మ్ కదా? నేను అంత అనుకోలేదండి. విజయ్ ఆంథనీ గారు ఫోన్ చేశారు, డేట్లు ఎప్పుడు అడిగారు, వెళ్ళిపోయాను అంతే. కథ మీద కూడా లేదు నాకు. బికాజ్ knowing the production house, knowing the kind of movies that they make, I know they will do right by me. By now I know that much, so there has to be some trust somewhere, no? That's why. అజయ్ గారు హాయ్ అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. Yeah. యాక్చువల్గా అంజలి గారు వాస్ సపోజ్ టు యాక్ట్ ఇన్ ఈ ఫిల్మ్. అవును, ఓకే ఓకే ఓకే, నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అయ్యో, ఇట్స్ ఓకేనండి, Okay, ఫైన్, నో okay. ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మంచిగా బుకింగ్ నడుస్తుంది. థ్యాంక్ యూ. మార్గన్లో ఇట్స్ వెరీ ఇంటెన్స్ అండ్ సీరియస్ క్యారెక్టర్. ఇందులో వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్రతి ఒక్క కుర్రాడికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అంటే పర్టికులర్గా ఈ క్యారెక్టరైజేషన్ని పికప్ చేసుకోవడానికి ఈజ్ దర్ ఎనీ సజెషన్స్ తీసుకున్నారా? ఆర్ ఎల్స్ ఓల్డ్ సినిమాస్ ఏమైనా చూసి పర్టికులర్గా లేదండి, నా లైఫే ఒక సజెషన్, నా లైఫే ఒక రెఫరెన్స్ పాయింట్ ఈ ఫిల్మ్కి. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ని వెన్ ఐ వాజ్ రీడింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు ద స్క్రిప్ట్. అండ్ నేను మాత్రం కాదు, మీరు చెప్పేలాగా అన్ని కుర్రాలు కరెక్ట్ అన్న వర్డ్, ఇస్ ఇట్ అ బ్యాడ్ వర్డ్ సార్? ఓకే, సారీ, ఇట్ సౌండ్స్ వెరీ హార్ష్. కానీ ఎనీ పర్సన్, ఎనీ గర్ల్, ఎనీ బాయ్, ఎనీ వన్ హూ హ్యాస్ అ ఫ్రెండ్ హూస్ ఇన్ లవ్, ఎనీ పేరెంట్ హూ హ్యాస్ అ చైల్డ్ హూస్ ఇన్ లవ్. అండ్ ఇది ఈ ఫిల్మ్ని చూసి ఓవరు విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దిస్. ఎందుకంటే they'll be able to tell you, they'll also have this point that you have taken my film, whatever I'm seeing on screen is basically my life, so you have taken my film is a kind of a thought anyone will get after seeing this film. So that is how relatable this film was, even to me personally. ఓకే, డైరెక్టర్ గారు, దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక పాయింట్ని త్రూ అవుట్ తీసుకెళ్ళడమో లేకపోతే మైండ్లో పెట్టుకోవడం లాంటిది జరుగుతుంది. సో బూకీ చూసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇస్ దర్ ఎనీ పర్టికులర్ థింగ్ దట్ దే టేక్ ఆఫ్? They will throw the egos first of all. They won't keep the egos inside. They will blast it immediately. See, in this story, ఆ అమ్మాయి అబ్బాయి ఆ టైంలో బ్రేకప్ చేసిన టైంలో ఒక 5 minutes థింక్ చేసి ఆ సారీ చెప్తూనే అన్నీ ఓవరే, స్టోరీయే కాదు. బట్ ఆ సారీ, ఆ ఈగో ఉంది కదా, అదే ఈ స్టోరీ డ్రైవింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ. Danisha, how much you related to this character? You looking very tough on the screen. నాకు ఇది టఫ్‌గా లేదు యాక్ట్ మీరు చేయడానికి. చాలా టఫ్ గర్ల్ లా కనిపిస్తున్నారు స్క్రీన్ లో. టఫ్‌గా అని ఓకే. దట్స్ మై క్యారెక్టర్. సో యాక్చువల్లీ భయంకరంగా నాకు రిలేట్ అయింది ఈ క్యారెక్టర్. అవును. ఎందుకంటే లేదండి, బాగుంది అది. భయంకరంగానా ఎప్పుడైనా சொல்லணும். చాలా రిలేట్ అయింది. లేదండి, భయంకరమే బాగుంది. ఒక్కొక్క సీన్ నేను యాక్ట్ చేయేటప్పుడు ఇది నేను కూడా ఆ రోజు
చేసిన అని నాకు అనిపించింది. సో, అలాగా నాకు రిలేట్ అయింది ఒక్కొక్క సీన్ కూడా. చాలా ప్రామిసింగ్‌గా ఉన్నారు ఆన్ స్క్రీన్. అంటే థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ. సోషల్ మీడియాని ఉన్న ఇన్‌ఫ్లుయెన్సే కారణమైందా ఈ ఆపర్చునిటీ? అవును. మా రీల్స్ చూసి విజయ్ ఆంటనీ సార్ నాకు కాంటాక్ట్ చేసి ఆడిషన్‌కి రమ్మని పిలిచారు. నేను ఆడిషన్‌కెళ్ళి ఆడిషన్ చేసి ఈ ఛాన్స్ నాకు దొరికింది. సార్ మీరు రీల్స్ ఎక్కువ చూస్తుంటారా సార్? సార్ నేను డైరెక్టర్ కాదు గారు సార్, విజయాన్ని సార్. విజయ్ ఆంటనీ సార్ విజయ్ ఆంటనీ. చూసి ఆ విజయాన్ని పిలిచారు. సరే సజెస్ట్ చేస్తున్నారు ధనుష ఆ! వచ్చి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనకి మెయిన్ స్ట్రీమ్ సినిమాకొచ్చినప్పుడు చాలా మంది తేలిపోతుంటారు కదా! వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ధనుష్? అబౌట్ ధనుష చాలా మంది అండి. పురీలో అర్థం అవ్వట్లేదు. ఓహ్! యాక్చువల్ She has outperformed this role, Andy. No other person, as far as I know, would have been able to pull this off. And we searched for a lot of heroes in this film. Almost in a 30, 40, 30 to 40 30 to 40 people. goes. 30 to 40 people. This hunt went on for months altogether. That's one of the reasons why we weren't able to shoot the film as well. కానీ ధనుష లాగా ఒక ధనుష లాగా ఒక ఆర్టిస్ట్ we were really fortunate to have, and I don't think anyone would have been able to do this role better than Dhanusha. ఈ క్యారెక్టర్కి చాలా ఛాలెంజెస్ ఉంది సార్. మీరు మూవీ చూసిన టైంలో మీకు తెలుసు ఎలా అమ్మాయి చేస్తుంది.